ఫ్యామ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే మార్నింగ్ మేమైతే ఇక్కడ ఫిష్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ లైవ్ ఫిషెస్ ఉన్నాయన్నమాట. ఇంకా ఫిలెట్ చేద్దాము ఈరోజు. ఇంకా ఆశు కూడా ఇంట్లోనే ఉంటాడు, తింటాడు అనేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడ ఫిలెట్ తీసుకున్నాం అనమాట. ఆర్డర్ పెడితే కూడా ఇంటికి వస్తుంది లీషియస్ యాప్లో, బట్ ఇక్కడ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇంక మేము డైరెక్ట్ షాప్కే వెళ్ళి మార్నింగ్ వాకింగ్ చేసి రిటర్న్ వస్తూ ఫిలెట్ అయితే తీసుకొచ్చాము. ఇంకా దీని తర్వాత ఇంకా మేము ఈవినింగ్ డెకత్లాన్కి అయితే వెళ్ళాము. బాబోయ్ ఎంత ట్రాఫిక్ ఉన్నిందో, వెళ్ళకూడదు అనుకుంటూనే ఇంకా షూ కోసం వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా ట్రాఫిక్ ఉన్నింది అనమాట ఈవినింగ్. చూస్తున్నారు కదా, బయటే కాదు ట్రాఫిక్, ఈవెన్ లోపల షాప్స్లో గొప్పలు కూడా ఫుల్గా ఉన్నారు జనాలు. ఆబ్వియస్లీ ఇంక ఇది సండే కాబట్టి ఎక్కువగానే ఉన్నారు రష్. ఈవెన్ డెకత్లాన్ లోపల కూడా పిల్లలు అయితే ఇంకా చాలా మంది ఉన్నారనమాట. ఇంక ఇక్కడ మా యాపిల్ చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు, ఎంత క్యూట్గా నడుస్తున్నాడు ఆ షూ వేసుకొని. बाय సో ఇంతకీ మేము డెకత్లాన్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ స్కేటింగ్ షూ తీసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో ఆ షూకి వాళ్ళ స్కూల్లో చెప్పారట స్కేటింగ్స్ తీసుకోరండి ఖచ్చితంగా నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి అని అన్నారంట. ఇంకా వచ్చి అడిగాడు, ఓకే నెక్స్ట్ వీక్ తీసిస్తాము అని చెప్తే, బాబోయ్ అసలు ఆ నెక్స్ట్ వీక్ వరకు ఆగితేనా, ఇంకెప్పుడు వెళ్దాం, ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం, ఈవినింగ్ వెళ్దాం అడుగుతూనే ఉంటాడనమాట. ఇంకా కొనిచ్చే వరకు దాన్ని ఇంకా ఆ టాపికే ఉంటుంది, ఇంకా ఇంట్లో ఆ టాపికే నడుస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీక్ తీసిస్తాంలే, ఇప్పుడు వీక్ డేస్ లో కుదరదు, వీకెండ్ లో తీసిస్తామని చెప్పామనుకోండి, వీకెండ్ వరకు కూడా ఇంకా ప్రతిరోజు అదే టాపిక్ ఉంటుంది అనమాట. ఎలా ఆర్డర్ పెట్టారా, తీసారా, చూద్దామా అన్నట్టు అడుగుతూనే ఉంటాడు. ఆశ అయితే అస్సలు వదలడు. ఇక బాయ్ బాయ్ ఆపిల్ బాయ్ నాన్న, సీరియస్గా చూసుకుంటున్నాడు. సో ఇంకా వాడి గోల భరించలేక ఇంకా తట్టుకోలేక సో ఫైనల్గా ఒక 1 వీక్ తర్వాత అయితే మేము ఇంక ఇక్కడ డెకత్లాన్కి వచ్చాము. చిన్నగా సో ఫైనల్గా ఇంకా స్కేటింగ్ షూస్ అయితే ఆర్డర్ పెట్టేసాము. అవి ఇంకా ఇట్లా షోరూంలో కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఇది ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నారు. ఇక్కడ పెట్టు నాన్న. సో ఇవి యాక్చువల్గా మా హర్ష ఆర్డర్ పెట్టాడనమాట. తను అక్కడి నుంచి ఆర్డర్ పెట్టాడు. ఇంకా ఈ షోరూమ్కి అయితే ఇక్కడికి వచ్చాయి. మేము ఇక్కడ గచ్చిబౌలిలో ఉన్న డెకత్లాన్లో వచ్చి మేము అయితే ఈ ఆర్డర్ని కలెక్ట్ చేసుకుంటున్నాము. ఈ స్కేటింగ్ షూస్ ఏంటంటే ఒక 10 years to 15 years వరకు యూజ్ చేయొచ్చు, లేదంటే 15 to 20 అలా అంటే ఏజ్ సైజెస్ ఉంటాయి అన్నమాట మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడే. సో ఇక్కడ సైజెస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి 10 years నుంచి 14 years వరకు కూడా మనం ఇది కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. भैया एक कवर, थैंक यू.
నేను డెకత్లాన్లో ఇది వరకు కూడా ఒక షూస్ తీసుకున్నాను అనమాట. ఒక 2 టైప్స్ షూ అయితే తీసుకున్నాను, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను. అయితే డెకత్లాన్లో నేను తీసుకున్న షూస్ అయితే నాకు చాలా కంఫర్ట్గా అనిపించాయి. పెద్ద ఆయన ఇంకా షూస్ వేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఈ చిన్న ఆయన చూడండి ఇంకా దాన్ని ఎలా పీకుదాము, ఎలా మొత్తం అంతా డిస్మాండిల్ చేద్దాం అన్నట్టు చూస్తున్నాడు. తగిలిస్తా వీడికి. అక్కడ కూర్చోపో, పట్టు నన్ను పట్టుకో. ఇదేంటంటే మేము ఇక్కడే అన్ప్యాక్ చేసి ఇక్కడే ట్రయల్ అయితే వేస్తున్నాము. అంటే ఏదైనా డ్యామేజ్ పీస్ వచ్చిందా లేకపోతే ఏదైనా సైజు అటు ఇటు అయ్యిందా అనేసి మొత్తం అన్నీ చెక్ చేయాలి కదా, అందుకనేసి ఇక్కడే అన్బాక్స్ చేసి ఇక్కడే మొత్తం ట్రయల్ అయితే వేస్తున్నాడు. ఏదైనా సైజ్ మిస్ మ్యాచ్ అయినా లేకపోతే డ్యామేజ్ పీస్ వచ్చినా కలర్ వేరేది వచ్చినా ఏ చిన్న చేంజ్ వచ్చినా కూడా ఇక్కడే మనం ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు అనేసి ఇక్కడే అయితే అన్ప్యాక్ చేసి తీస్తున్నాము. ఇది సరిపోయిందా? లెఫ్ట్ సరిపోయిందా? ఇప్పుడే టైట్ అంటే ఎట్లా? పడిపోతావు. దా 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 దా. కేర్ఫుల్, చిన్నగా పడిపోతావు. కేర్ఫుల్ ఆశు. ఎనఫ్ ఆశు, ఇంకా రా. ఇట్లా రా, ఇక్కడ ఎవరు లేరు. కంఫర్ట్ ఉందా? ఇట్లా పో, స్ట్రైట్ పో, ఎవరు లేరు ఇక్కడ. స్లో నానా స్లో. వీడు చూడు అది వెళ్ళిపోగానే పరిగెత్తారు. వాళ్ళకేమో కానీ మనకి మాత్రం కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎక్కడ పడిపోతాడో ఏమో అనేసి భయంగా అనిపిస్తుంది. అశు ఏమో చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతున్నాడు కానీ నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట. అది ఎక్కడైనా పడిపోతాడేమో, స్కిట్ అవుతాడో అని. ఇంకైనా ఫస్ట్ ఇంకైనా ఇంకరా నాన్న. ఎంత పెద్ద పాలు తెచ్చుకున్నాడు. ఏనా అంత పెద్ద అయ్యా అయ్యా. ఎంత పెద్ద అంత పెద్ద బాల్ తెచ్చుకున్నావే. కంఫర్ట్ ఉన్నాయా? వాడు నువ్వు ఇప్పుడే టైట్ అంటే ఎట్లా నాన్న? ఇట్స్ ఓకే, దాంట్లో పెట్టేసి ఎట్లే. వీడు చూడు అశు, తమ్ముడు చూడు అశు, అందరితో మీటింగ్లు పెట్టుకున్నారు. ఆశు జస్ట్ ట్రయల్కి వేసుకున్నాడు ఆ షూస్ అని నేను అనుకున్నాను. యాక్చువల్గా నాదే తప్పు. అది అప్పుడు వేసుకున్న షూ అసలు నైట్ వరకు విప్పనే లేదు. అలాగే ఆ షూ వేసుకొని అట్లనే కార్లో ఎక్కాడు, అట్లనే ఇంటికి వచ్చాడు, అలాగే తిన్నాడు. జస్ట్ నైట్ పడుకునే ముందు తీసాడు అనమాట. కొత్త మోజు అంతా కూడా. అడ్జస్ట్ చేసుకోవచ్చన్నా, చేసుకోవచ్చన్నా. సో ఇవి చెప్పాను కదా, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ పక్కన ఇట్లా మూమెంట్ ఉంటుంది, దాన్ని ముందుకు వెనక్కి జరిపితే అది సైజ్ అనేది మనకు అడ్జస్ట్ అవుతుంది. అదే ఆయన డిస్ప్లే చూపిస్తున్నాడు.
Now you can go with 2. థ్యాంక్ యూ. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఇది ఎన్ని రోజులు ఉంటాయి, దీని లైఫ్ ఎంత వరకు వస్తాయి అనేది ఇంకా ఇప్పుడు చూడాలి. ఇంకా అందులోనూ ఆశు ఎలా యూజ్ చేస్తాడు, దానికి ఎన్ని ఇయర్స్ వస్తుంది అనేది చూడాలి. మేము జస్ట్ అలా వెళ్ళి ఆర్డర్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అలా రిటర్న్ వచ్చేద్దాం అని అనుకున్నాం. బట్ అస్సలు కుదరలేదు, చాలా లేట్ అయిపోయింది. ఇంకా అక్కడ ట్రైల్ వేసుకొని అవి ఇవి అన్ని చూసే లోపల ఈవినింగ్ నైట్ అయిపోయింది అనమాట. ఇంకా ట్రాఫిక్ కూడా ఇంకా బాగా పెరిగిపోయింది. సో అదండి, ఇంకా ఫైనల్గా ఇంటికి కూడా వచ్చేసాము. ఇంక ఇక్కడతో నేను ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.